ఆత్మకూరులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వెన్నుపోటు పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఆత్మకూరు వైఎస్ఆర్సీపీ నాయకులు హాజరై ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నవరత్నాలు అని హామీ ఇచ్చి వాటిని అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే అమలు పరిచారని, కానీ ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరమైనా కూడా సూపర్ 6 హామీలను అమలు పరచలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైఎస్ఆర్సీపీ ఉపాధ్యక్షులు చిల్లూరు ఆదిశేషయ్య, అల్లారెడ్డి ఆనందరెడ్డి, నాగులపాటి ప్రతాప్ రెడ్డి, కొండా వెంకటేశ్వర్లు మొదలైన వారు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించి దీనిని 175 నియోజకవర్గాలలో చాలా గొప్పగా నిరసన ప్రదర్శన చేయడం జరిగింది. ఆ కార్యక్రమం మీద వెన్నుపోటు సంవత్సరం రోజులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా సాగింది, ఈ సంవత్సరం రోజులు ఎన్డీఏ పరిపాలన ఏ విధంగా జరిగింది అనేటువంటి పుస్తకావిష్కరణ కార్యక్రమమే ఈ పత్రికా విలేకరుల ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశంగా తెలియజేస్తున్నాము. అలాగే మన ప్రీతమ మాజీ శాసనసభ్యులు శ్రీ మేకపాటి విక్రమరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఆత్మకూరు మున్సిపాలిటీలోని నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు జరుగుతున్నది. దానికి ఉద్దేశించి ఈరోజు ఈ పుస్తకం ఆవిష్కరణ జరిగింది. జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే ద్రోహం, మోసం. మీరు చూసారు, గత సంవత్సరం నుంచి కూటమి ప్రభుత్వం చేసిన ఈ సంవత్సరంలోనే ఎన్నో హామీలు ఇచ్చారు. సూపర్ 6 అని ప్రజలంతా వదలగొట్టి ఓట్లు తీసుకొని గెలిచిన తర్వాత ప్రజల మొహాన్ని చూడకుండా వాళ్ళ స్వలాభం, వాళ్ళ సంపాదన అది తప్పితే ప్రజలకు చేసిన మేలేం లేదు. దాని గురించి మేమంతా వివరించి గత సంవత్సరం నుంచి కూడా ప్రభుత్వం ఏం చేసిందని, ప్రభుత్వం ప్రజలకు ఏ విధంగా మోసం చేసింది, ఆ మోసాన్ని వివరిస్తూ పుస్తకం ఆవిష్కరణ జరిగింది. గతంలో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు 19 నుంచి 24 దాకా ఏదైతే నవరత్నాలు ఇంప్లిమెంట్ చేసి మేనిఫెస్టోని 6 నెలలు ప్రభుత్వం వచ్చిన 6 నెలల లోపలే దాన్ని ఇంప్లిమెంట్ చేసిన ఘనత మన ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. 3,000 కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేసి ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని ఆ సమస్యలన్నింటిని కూడా ఒక మేనిఫెస్టోగా రూపొందించి, ఆ మేనిఫెస్టో ఒక బైబిల్, ఒక భగవద్గీత, ఒక ఖురాన్ అంటే ప్రజలకు ఇచ్చేటువంటి హామీలు, ప్రజలకు ఇచ్చేటువంటి మేనిఫెస్టో, అది ఒక పవిత్రమైనటువంటి గ్రంథంలాగా భావించి ఆ మహానుభావుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019-24లో అనేకమైనటువంటి సంస్కరణలు